ప్రపంచ క్రికెట్లో ఎప్పుడూ ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయొద్దు. పసికోన అనుకున్న జట్లు పెద్ద జట్లకు షాక్ ఇస్తూ ఉంటాయి. ఆ జట్టే కదా అనుకుంటే సంచలన విజయాలతో దుమ్ము రేపుతూ ఉంటాయి. 83 ప్రపంచ కప్లో ఇండియాను అందరూ తేలిగ్గా తీసుకుంటే చివరికి మనమే విశ్వ విజేతగా నిలిచాం. ఇదే క్రమంలో గత కొన్నేళ్లుగా పలు జట్లు ఇలాంటి విజయాలే సాధించాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్థానం మాత్రం పూర్తిగా భిన్నం. వారి అద్భుత విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి పోరాట స్ఫూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వదేశంలో పరిస్థితులు అనుకూలించకున్న, తాలిబన్లు ఆంక్షలు విధించిన ఆఫ్ఘాన్ క్రికెటర్లు మాత్రం ప్రపంచ క్రికెట్లో తమ సత్తా చూపుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ప్రతిసారి ఏదో ఒక సంచలన ప్రదర్శన చేయకుండా వారు టోర్నీ నుంచి బయటకు వెళ్ళలేదు. ఒకసారి మాత్రమే అనుకుంటే అది సంచలనం, కానీ ప్రతిసారి ఇలాంటి సంచలనాలే నమోదు చేస్తుంటే మాత్రం వారి ప్రదర్శన అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా వారి ప్రస్థానం అలానే సాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ కేవలం భారత్ మినహా మిగిలిన అన్ని ఐసీసీ సభ్య దేశాలపై విజయం సాధించిందంటేనే వారి సత్తా అర్థమవుతోంది. 2023 వన్డే ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై సంచలన విజయం సాధించినప్పటి నుంచి ఆఫ్ఘాన్ల ఆట మరింత మెరుగవుతూనే ఉంది. ఫార్మాట్లకు అనుగుణంగా పలు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉంది. గత ఏడాదిన్నర కాలంలో పెద్ద జట్లపై ఆ జట్టు సంచలన విజయాలు అందుకుంది. సౌత్ ఆఫ్రికాపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం సాధించడం కూడా ఒకటి. అలాగే గత ఏడాది టీ20 ప్రపంచ కప్లో సైతం దుమ్ము రేపింది. పొట్టి ప్రపంచ కప్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లను ఓడించి ఏకంగా సెమీఫైనల్కు దూసుకొచ్చింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆ జట్టు సంచలన విజయంతో మెరిసింది. టైటిల్ ఫేవరెట్స్గా భావించిన ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్కు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వేళ ఆఫ్ఘాన్ టీం 50 ఓవర్లలో 7 వికెట్లకు ఏకంగా 325 పరుగులు చేసింది. ఒక దశలో 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆ టీం ఇంత భారీ స్కోర్ చేయడం సాధారణ విషయం కాదు. జద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇబ్రహీం జద్రాన్ దూకుడు మామూలుగా లేదు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ 165 పరుగులతో క్రియేట్ చేసిన రికార్డును జద్రాన్ బ్రేక్ చేశాడు. తరువాత 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ టీం స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీ చేసిన టీంను గెలిపించలేకపోయాడు. అజ్మతుల్లా ఉమర్జాయ్ 5 వికెట్లతో ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్కు ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో ఆ టీం ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంటి దారి పట్టింది. ఇక గ్రూప్ బి నుంచి సెమీస్ బెర్తుల కోసం సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ రేసులో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ సక్సెస్ఫుల్ జర్నీ వెనక బీసీసీఐ పాత్ర చాలానే ఉంది. ఆ జట్టుకు గ్రేటర్ నోయిడాను హోమ్ గ్రౌండ్గా ఇచ్చి సపోర్ట్ చేసింది. అలాగే పలువురు భారత మాజీ ఆటగాళ్లు కోచ్లుగా ఆఫ్ఘనిస్తాన్ జైత్రయాత్రలో భాగమయ్యారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 లీగ్స్లో ఆఫ్ఘాన్ క్రికెటర్లు రెగ్యులర్గా ఆడడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను మరింత పెంచుకున్నారు. ఫలితంగా విదేశీ జట్లపై ఆధిపత్యం కనబరచడంలో విజయవంతమయ్యారు. మొత్తం మీద తాము సంచలనం క్రియేట్ చేయనిదే ఐసీసీ టోర్నీయే ఉండదంటూ ఆఫ్ఘనిస్తాన్ మరోసారి నిరూపించింది.